మీలో ఎంతమందికి ఎండు చేప టమాటో కర్రీ అంటే ఇష్టము? నాకు జనరల్‌గా ఇలా చిన్న చేపలు మెత్తలు అంటారు వీటిని. సో, టమాటాలు ఏసి వండితే చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ వీటిలో చాలామంది బీరకాయ, బెండకాయ, దొండకాయ ఇలాంటివి వేసి వండుతుంటారు. కానీ టొమాటో ఏసి వండడం ఎవర్ గ్రీన్ అనమాట. అంటే టేస్ట్ ఇంకా చాలా బావుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా పొడి మసాలా వేసి వండితే ఇంకా చాలా బావుంటుంది. సో, ప్రాసెస్ చూసేయండి. ముందుగా ఎండు చేపలు అలా తలా తోక లేకుండా తీసేసుకొని నీట్‌గా తర్వాత ఫ్రై చేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి. అంటే నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని కాసేపు మగ్గనించుకుంటే సరిపోతుంది. అండ్ తర్వాత ఇవి మగ్గుతుంది అనిపించినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫుల్ స్పూన్ యాడ్ చేయండి. ఇది ఫ్రెష్‌గా ఉంటేనే బావుంటుంది. ఫ్రెష్‌గా చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి హై ఫ్లేమ్‌లో ఉడికించండి. ఈ టమాటాలు ఏందంటే ఫుల్‌గా మగ్గిపోతేనే అంటే మెత్తగా మగ్గితేనే ఆ గ్రేవీ అనేది మనకి బాగా వస్తుంది. అండ్ గ్రేవీ కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా అయితే కర్రీ బావుంటుంది. గ్రేవీ లాగైతే అంత టేస్ట్ అని అనిపించదు. సో, తర్వాత మనకు కావాల్సిన కారం వేసుకొని అండ్ మనం ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీకి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అంతే సింపుల్. చాలా అంటే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. అండ్ కర్రీ అయితే చాలా బావుంది. తర్వాత కొంచెం పొడి మసాలా యాడ్ చేసుకోండి. మన ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా కానీ, పొడి ధనియాల పొడి కానీ ఇలా యాడ్ చేసుకోండి. సో, అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబర్స్ అయితే 25 మెంబర్స్ ఉన్నారు. సో, వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు చేసుకునే నా ఒక సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంకా వీడియోస్ పెట్టడానికి మోటివేషన్‌గాను ఉంటుంది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్.